సుబ్బారావు తన భార్య చనిపోవడంతో తన కొడుకుని చూసుకోవడానికి ఎవ్వరూ లేరని చెప్పి మంగమ్మ అని వేరే ఆవిడ్ని వివాహం చేసుకుంటాడు. అప్పుడు మంగమ్మకి కూడా ఒక వేరే పుత్రుడు జన్మిస్తాడు. ఇద్దరు పిల్లల్ని మంగమ్మ బాగానే చూసుకుంటూ ఉండేది. ఒకరోజు ఇద్దరు కొడుకులు మంగమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా, నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది. రేపటి నుంచి పనిలో చేరమని చెప్పారు. జీతం నెలకి 20,000 అమ్మా. నువ్వు సరే అంటే రేపటి నుంచి పనిలోకి వెళ్తాను. అబ్బా, ఎంత మంచి శుభవార్త చెప్పావు బాబు. చాలా సంతోషంగా అనిపించింది. అయినా ఉద్యోగం చేయడానికి కూడా నా అనుమతి కావాలా? ఎందుకు నాయనా, రేపటి నుంచి ఎల్లు పనిలోకి సరేనమ్మా, నేను రేపటి నుంచి పనిలోకి వెళ్తాను అని చెప్పి ఆ మరుసటి రోజు నుంచి దామోదర్ పనిలోకి వెళ్లడం మొదలు పెడతాడు. అలా కొద్ది రోజులు గడిచాక మంగమ్మ ఇలా అంటుంది, ఒరే, ఉద్యోగం చేస్తూ చాలా రోజులు గడిచింది కదా, ఇంకా వివాహం చేసుకోరా. ఒక మంచి అమ్మాయిని చూశాను. చాలా మంచి పిల్ల, కాని పెద్దగా చదువుకోలేదు నాయనా. మరియు మన పక్క ఊర్లోనే ఉంటుంది. నీ ఇష్టం. నేనెప్పుడైనా కాదన్నానా చెప్పమ్మా. నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి. కొన్ని రోజుల తర్వాత దామోదర్కు మాధురి అన్న అమ్మాయినిచ్చి వివాహం చేస్తుంది. మాధురి పల్లెటూరి అమ్మాయి అవడంతో చక్కగా మట్టి పొయ్యి మీద వంట చేస్తూ ఉండేది. ఇంట్లో అందరినీ బాగా చూసుకుంటూ ఉండేది. బాబూ, నీకైతే ఉద్యోగం వచ్చింది. చిన్నోడికి ఏ ఉద్యోగం వస్తుందో ఏంటో. వాడెప్పుడూ చదువు అని చెప్పి పుస్తకాలు పట్టుకొని కూర్చుంటాడు. కాని చదివింది వాడి బుర్రలోకి వెళ్తుందో లేదో కూడా అర్థం కావడం లేదురా. ఎన్ని రోజులైనా ఒక్క ఉద్యోగం కూడా సంపాదించలేకపోయాడు. ఎందుకమ్మా కంగారు పడతావు? కొన్ని రోజుల దానికి మంచి ఉద్యోగం వస్తుందిలే. వాడు చాలా తెలివైన వాడమ్మా. నీ నోటి వాక్యాలు అలా జరిగితే బాగానే ఉంటుంది నాయనా. అలా మాట్లాడుతూ ఉండగా చిన్నవాడింటికొచ్చి, అమ్మా, నేను ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఉద్యోగం నాకు వచ్చేసింది. నేను మిమ్మల్ని ఇక బాగా చూసుకుంటానమ్మా. నీకోసమే బెంగ పడుతున్నాన్రా. నువ్వు ఏ పనిలోకి వెళ్ళట్లేదని. పోనీలే, ఉద్యోగం వచ్చిందిగా, అది చాలే నాకు. ఎప్పుడా నువ్వు జాయిన్ అవుతున్నావు? ఎంత శాలరీ? వచ్చే నెల 3వ తారీఖున జాయినింగ్ అన్నయ్యా. అలాగే జీతము 30,000 రూపాయలు. అబ్బా, నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది తమ్ముడు. ఆగు, ఇప్పుడే వెళ్ళి స్వీట్స్ పట్టుకొని వస్తాను. ఇంట్లో అందరికీ తినిపిద్దు గాని అని చెప్పి స్వీట్స్ పట్టుకొనొచ్చి అందరికీ ఇస్తాడు. అలా కొద్ది రోజులు పనిచేస్తూ ఉండగానే ఒకరోజు మంగమ్మ వాళ్ళ అన్నయ్య ఇంటికొస్తాడు. బాగున్నావా? చాలా రోజులైంది నిన్ను చూసి. ఈ మధ్యన ఇంటికి రావడమే మానేశావు. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండమ్మా. అయినా ఏంటన్నయ్యా, ఇంత హఠాత్తుగా వచ్చావు? ఏం జరిగింది? ఏమీ లేదు. నా కూతురు పట్నంలో చదువు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేస్తుంది. నీకు అభ్యంతరం లేకపోతే నీ చిన్న కొడుక్కి మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తావా అని అడగడానికి వచ్చానమ్మా. దాన్నే ఉన్నయ్యా, తప్పకుండా చేస్తాను. నా కొడుకులు నా మాట ఎప్పుడూ జవదాటరు. మంగమ్మ వాళ్ళ అన్నయ్య కూతుర్నిచ్చి దినేష్కి వివాహం చేస్తుంది. తనకి కట్నంలో చాలా డబ్బులు, బంగారం మరియు ఒక కొత్త ఇల్లు కూడా ఇస్తారు. ఏంటే చిన్న కోడలా అలా చూస్తున్నావు? నేను ఎప్పుడు ఇలాంటి మట్టిపోయిని చూడలేదు, అందుకే చూస్తున్నాను. దీనివల్ల ఎంత పొగ వస్తుంది, ఎంత ఇబ్బంది అవుతుంది. పట్నంలో పెరిగావు కదా, అందుకే నీకు అన్ని కొత్త కొత్తగా అనిపిస్తున్నాయిలే. ఇక్కడ ఇలానే వంట చేస్తాను, మరియు దీనిపైన వండిన వంట చాలా రుచిగా ఉంటుంది. భాను వెంటనే తన భర్త దినేష్ దగ్గరకు వెళ్తుంది. నేను మా నాన్నగారిచ్చిన కొత్త ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేనిక్కడ ఉండలేను. అక్కడ నా కిచెన్, నా ఇల్లు చాలా అందంగా ఉంటాయండి. నాకు నచ్చినట్లే నేను కట్టించుకున్నాను అక్కడ. నీ ఇష్టం. నువ్వు నాతో పాటు వస్తావా, లేదంటే ఇక్కడే ఇలాంటి ఇంట్లోనే ఉంటావో? నీ ఇష్టం. అయినా ఇప్పుడు ఏం జరిగిందని అంతలా బాధపడి వెళ్ళిపోతానంటున్నావు? ఈ ఇల్లు చూడు. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను కదా, ఇక్కడే ఉన్నాను. ఇల్లు మనకి చాలా ప్రశాంతత ఇస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా మనకి తోడుగా ఉంటారు. అక్కడ ఒంటరి జీవితం అంత పెద్ద ఇంట్లో అవసరమా చెప్పు? అందర్నీ వదిలి రాలేను అంటే చెప్పు. అందర్నీ తీసుకుని కొత్త ఇంటికి వెళ్ళిపోదాం. కానీ ఈ మట్టి ఇంట్లో మాత్రం, అలాగే ఈ పొగలో నేనైతే ఉండలేను. నాకు ఊపిరి ఆడడం లేదు.
నేను ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను అని చెప్పి తన బ్యాగు తీసుకొని కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇదంతా మంగమ్మ చూస్తూ ఉంటుంది. వెంటనే దినేష్ కూడా తనతో పాటు ఆ ఇంట్లో ఉండమని చెప్తుంది. అమ్మా, నువ్వు కూడా నాతో పాటు వచ్చి కొద్ది రోజులుండవా? అందర్నీ ఒకేసారి వదిలితే మనసు చాలా ఆందోళనలు పడుతుంది. నువ్వు కొద్ది రోజులు వచ్చి నాతో పాటుంటే నా మనసు కొంచెం కుదుట పడుతుందమ్మా. నువ్వు ముందెళ్ళరా, నేను ఒక 4 రోజుల తర్వాత నీ దగ్గరకు వస్తాన్లే. సరే అని దినేష్ వెళ్లి కొత్త ఇంట్లో ఉండడం మొదలు పెడతాడు. ఏం జరిగింది అత్తయ్యా? ఎందుకు భాను వెళ్ళిపోయింది? మనం ఎవరం ఏం అనలేదు కదా, తన్ని బాగానే చూసుకుంటున్నాం కదా. ఏమీ లేదమ్మా, తను పట్నం నుంచొచ్చింది కదా, అలాగే డబ్బింటి పిల్లాయే. మనలాంటి చెన్నింట్లో బ్రతకడం అలవాటు లేదు, అందుకే వెళ్ళిపోయింది. అత్తయ్య, మీరు మాత్రం వెళ్ళకండి, మాతో పాటే ఉండండి. మీరుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అత్తయ్యా. లేదమ్మా, నేను కొద్ది రోజులు అక్కడ కూడా ఉండి చూసొస్తాను. ఎందుకంటే మీరిద్దరూ నా కోడళ్లే, ఇద్దరికీ నా సహాయం అవసరం ఉంటుంది కదా. అక్కడ చిన్నవాడు కూడా బాధపడుతున్నాడు. మొదటిసారిగా ఇల్లొదిలి బయట ఉండడం. ఒక 2 రోజుల తర్వాత వాళ్ళింటికెళ్ళి కొద్ది రోజులు అక్కడుండేసి వస్తానులే. సరే అత్తయ్యా, మీ ఇష్టమే. మాధురి మాత్రం రోజు మట్టిపోయని అలికి అందంగా బొట్లు పెట్టి దానికి నమస్కరించి వంట ప్రారంభించి కమ్మగా వండి అందరికీ పెట్టేది. రోజు మాధురి వంట తినడం బాగా అలవాటు పడింది. అయితే ఒక 4 రోజులు చిన్న కోడలు భాను దగ్గరికెళ్ళి వద్దామని అనుకుంటుంది. రెండత్తయ్యా రండి, కొత్త ఇంటికొచ్చేటప్పుడే మీరొస్తారనుకున్నాను కాని మీరు రాలేదు. మీరు మాతో పాటు ఇక్కడే ఉండండి, మీకు వేరే గది అన్నీ ఉన్నాయి ఇక్కడ. మిమ్మల్ని మేం బాగా చూసుకుంటామత్తయ్యా. సరే గాని నాకు కొంచెం కాఫీ పెట్టివ్వమ్మా. ఓ సరే అత్తయ్యా, మీరు కూడా నాతో పాటు వంటగదిలోకి రండి. వంటగది చూదురు గాని నా వంటగది చాలా బాగుంటుంది. ఎటు చూసినా మీకు అద్దాలే కనిపిస్తాయి. చాలా అందంగా ఉంటుంది అత్తయ్యా. మంగమ్మ వంటగదిలోకి వెళ్లి చూస్తుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. మీ వంటగది చాలా బాగుంది. ఇంతకీ నా కొడుకు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా? రాలేదత్తయ్యా. అయినా నాకొకటి అర్థం కావడం లేదు. మీ సొంత కొడుకు ఈయన కదా, మీరెందుకు మీ పెద్దబ్బాయితో ఉంటున్నారు? మీరు మాతో పాటే ఉండొచ్చు కదా. నేను మిమ్మల్ని మహారాణిలా చూసుకుంటాను. అలాగే మీకు చాలా బంగారం కూడా కొనిపెడతాను. అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే దినేష్ ఆఫీస్ నుంచి వస్తాడు. అమ్మా, నువ్వు వస్తావని ఆఫీస్ నుంచి పరుగు పరుగున వచ్చాను. నీ చేతో ఏమైనా వండి పెట్టవా? చాలా రోజులైందమ్మా నీ చేతి వంట తిని. సరే నాయనా, దాందే ఉంది, వండి పెడతాలే, చక్కగా తిందు. అమ్మా, పెళ్ళైన తర్వాత మా ఆఫీసులో వాళ్ళకి మరియు భాను ఫ్రెండ్స్ కి ఎవరికి కూడా పార్టీ ఇవ్వలేదు. అందరూ పెళ్లి పార్టీ ఎక్కడా అని అడుగుతున్నారు. అందుకే రేపు పార్టీ ఇద్దామని అనుకుంటున్నానమ్మా, ఏమంటావ్? సరే నాన్నా, దాందే ఉంది, అందరికీ పిలిచి పార్టీ ఇవ్వు. అలాగే మీ అన్నయ్య వదినలు కూడా పిలువు. అదేంటమ్మా, ఇంట్లో మనుషుల్ని పిలవాలా? నేనే వెళ్లి అన్నయ్య వదిని తీసుకొస్తాను. ఆ మరుసటి రోజు దినేష్ వెళ్లి వాళ్ళ అన్నయ్య వదినల్ని తీసుకొని వస్తాడు. అలాగే పార్టీ కోసం అందర్నీ ఇన్వైట్ చేస్తాడు. అందరూ కలిసి అద్దాల వంటగది ఇంట్లో వంట చేస్తూ ఉంటారు. భాను, నీ వంటగది చాలా బాగుంది. అబ్బా, ఎంత అందంగా ఉందో. అవునా అక్క, నేను దగ్గరుండి ప్రతిదీ కట్టించుకున్నాను, నాకు నచ్చినట్టు. ఎక్కువ మందికి వంట చేయడం వల్ల అద్దాలన్నీ వేడెక్కి తట్టుకోలేక అవి పగిలిపోతాయి. అయ్యో, వంటగది ఏంటి ఒక్కసారిగా ఇలా అయిపోయింది? నేనిప్పుడు ఎలా వంట చేస్తాను? అయ్యో, గెస్ట్స్ కూడా వచ్చే టైం అయిపోయింది. ఎందుకు కంగారు పడుతున్నావు బాను? మన ఇంట్లో వెళ్లి వంట చేసి తీసుకొస్తానుండు అని మాధురి వెళ్లి తన మట్టిపోయే మీద అందరి కోసం వంట చేసి తీసుకొస్తుంది. వచ్చిన గెస్ట్స్ అందరూ కూడా తిని చాలా బాగుందని మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ వదినా, నీ వల్ల ఈరోజు మన ఇంటి పరువు నిలబడింది. బాను, నేనిప్పుడు చెప్తున్నా, నువ్వు నన్ను సవతి కొడుకు కోడల దగ్గర ఎందుకుంటున్నావని అడిగావు కదా, కాని నేను ఎప్పుడు కూడా నా 2 కొడుకుల్ని భేదంగా చూడలేదమ్మా. నా 2 కొడుకులు కూడా నన్ను అలాగే చూసుకుంటున్నారు.
ఇప్పుడు నా పెద్ద కోడలు మన ఇల్లు అనుకొని మన కోసం పనిచేసింది. ఇల్లు అంటే అందరూ ఒకటిగా బ్రతకడం, ఎవరి మటుకు వాళ్ళు బ్రతకడం కాదు. ఇప్పుడు నీలాగే మాధురి అనుకునుంటే ఈ సహాయం చెయ్యకపోదును కదా. అప్పుడొచ్చిన గెస్ట్ల ముందు మన ఇంటి పరువే పోయేది కదా. నాకు ఎటువంటి బంగారు నువ్వు కొనిచ్చాల్సిన అవసరం లేదమ్మా. అందరూ కలిసికట్టుగా ఉంటే చాలు. అదే నాకు ఆభరణంగా అనుకుంటాను. నన్ను క్షమించండి అత్తయ్య, ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను. ఈ రోజు నుంచి మనం ఇంట్లోనే మనందరం కలిసుందాం. కోడలు తన పని చేసుకుని ఇంటికి చేరుకుంటుంది. పనిలో బాగా అలసిపోవడంతో ఇంటిలో కూర్చుని ఉంటుంది. ఇంటిలో వాళ్ళ అత్తగారొచ్చి, ఏంటి రాణి ఇంత ఆలస్యమైంది ఇవాళ? చాలా పని ఎక్కువ ఉన్నట్టుందే. ఇలా ఇంత ఆలస్యం వరకు పనిచేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుందో అర్థం అవుతుందా? అవునత్తయ్య, ఈరోజు చాలా ఎక్కువగా పనుంది, అందుకే ఆలస్యమైంది. ఈరోజు మా సార్ వాళ్ళింటికి చుట్టాలొచ్చారు. ఈ పని ఆ పని అని చెప్తూనే ఉన్నారు. అన్ని వంటలు చూసి మొత్తం పని చేసుకునేటప్పటికి ఇదిగో ఇంత టైం అయిందత్తయ్యా. ఏం చేయమంటారు? మనం పని చేస్తేనే కదా డబ్బులొస్తాయి, వస్తేనే కదా ఏమైనా తినగలము. అవునమ్మాయి, నువ్వు చెప్పేది నిజమే. కానీ నేను 2 రోజులు బయటకెళ్ళి పనిచేస్తే 3వ రోజు మంచం ఎక్కాల్సొస్తుంది. నీకు కొంచెం కూడా సహాయం చేయలేకపోతున్నాను. నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు. అందుకే నువ్వు వచ్చేటప్పటికి ఇంట్లో పనంతా నెమ్మదిగా నేనే చేసి పెడుతున్నాను. పర్వాలేదత్తయ్యా, మీరు పిల్లల్ని చూసుకోండి, ఇంట్లో ఉండండి. నేనున్నాను కదా కష్టపడ్డానికి. నేను కష్టపడి తెస్తాను. మీ అందర్నీ నేనే చూసుకుంటాను. ఇంతకీ మా ఆడపడుచు మేఘన ఏది? వచ్చిన దగ్గర నుంచి కనిపించడమే లేదు. పక్కింటి వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉందమ్మా, సహాయం కోసం పిలిచారు, అక్కడికెళ్ళిందిలే. ముందు పరీక్షలున్నాయని వాళ్లతో అనింది, కాని సహాయం చేస్తే డబ్బులిస్తామన్నారు. అందుకే నేనే పంపించాను. అయ్యయ్యో, చదువుకునే పిల్లకి ఎందుకత్తయ్యా ఇబ్బంది పెడుతున్నారు? తన్ని చదువుకోమని చెప్పండి. తను చదువుకొని ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తే మనింటికి ఎంత పేరొస్తుంది. తను కొద్దిసేపట్లోనే వచ్చేస్తదిలే అమ్మా. ఎంతకీ వంట ఏం చేయమంటావు చెప్పు? మా సార్ వాళ్ళ ఇంట్లో నుంచి నేను మిగిలిపోయిన కొన్ని కూరలు తెచ్చానత్తయ్యా. ఒక్క అన్నం వండండి సరిపోతాయి. అలా మాట్లాడుతూ ఉండగానే ఎదిరింట్లో ఉన్న పెళ్లి కూతురు తల్లి అలాగే మేఘన ఇంటికొస్తారు. భాగ్యం వదినా, ఏం చేస్తున్నావు? నీ కూతురికి బాగా మొహమాటం తెలుసా? ఎంత చెప్తున్నా వినట్లేదు. భోజనం చేయమని ఎంతమంది బ్రతిమాలన కాని తిన్నే లేదమ్మా. మీ ఇంటికొచ్చేసింది. ఇదిగో భాగ్యం వదినా, డబ్బులు తీసుకో. ఆహా, పర్వాలేదులే వదినా, దాందే ఉంది. మా ఇంట్లో పెళ్ళైతే ఏంటి, మీ ఇంట్లో పెళ్ళైతే ఏంటి? మీ అమ్మాయి మా అమ్మాయి కాదా చెప్పు. అయినా సహాయానికి డబ్బులెందుకులే వదినా. రేపట్నుంచి అందరూ భోజనాలకు వచ్చేయండి వదినా. మా ఇంటి దగ్గరే టిఫిన్ భోజనం, అలాగే రాత్రి భోజనం కూడాను. ఎందుకంటే రేపే ముహూర్తపు రాట వేస్తున్నాం. అందుకే ఆ రోజు నుంచి పెళ్ళైనంత వరకు మా ఇంట్లోనే భోజనాలు. 3 రోజులే కదా, అందుకే అందరూ చుట్టాలు పిలిచేశాం. అందరం కలిసి సరదాగా ఒకే దగ్గరుంటే పెళ్లి అని ఉత్సాహం ఉంటుంది. అలాగే మా అమ్మాయికి మా ఇంట్లో నుండి ఒక మంచి జ్ఞాపకంతో వాళ్ళ అత్తారింట్లో అడుగు పెట్టాలనే మీ అన్నయ్య గారు మరియు నేను అనుకున్నాం. సరే వదినా, ఎంత మాట. మనమందరం కలిసి ఆటపాటలతో సరదాగా మీ అమ్మాయిని వాళ్ళింటికి పంపిద్దాంలే. మీరు ఏం కంగారు పడకండి. సరే వదినా, నేనెళ్తాను. ఇంట్లో చాలా పనుంది, చాలా మంది చుట్టాలున్నారు. రేపే కదా ముహూర్తపు రాట, అలాగే రేపే పెళ్లి కూతుని కూడా చేస్తున్నాము అని అనుకుంటూ సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తయ్య గారు, సుజాత వాళ్ళ అమ్మాయికి పెళ్లి కానుకగా ఏమిద్దాము? 3 రోజుల పాటు మనందరికీ భోజనానికి పిలిచింది. ఏదైనా మంచి బహుమతి ఇవ్వకపోతే బాగోదేమో అత్తయ్య గారు. చూసుకొని కొందాంలే. ఇప్పుడు ఆలోచించడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. అయినా ఇంకా 2 రోజుల సమయం ఉంది కదా, తర్వాత చూసుకొని కొందాంలే కోడలా. నాకు చాలా ఆకలేస్తుంది వదినా, అన్నం పెట్టు. అత్తయ్య గారు, మీరెళ్ళి పొయ్యి మీద అన్నం పెట్టండి. మేఘనా, నువ్వింతలోపు నేను మా సార్ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిన టిఫిన్ ఐటెంలు కొన్నున్నాయి, అవి తిను. సరే వదినా, ఇవ్వండి అని చెప్పి రాణి బ్యాగ్లో నుంచి పిజ్జా ముక్క తీసి ఇస్తుంది.
వాళ్ళు తినగా మిగిలిపోయిన ముక్కుంటే అమ్మగారే పట్టుకుని వెళ్ళమన్నారు. అదే తీసుకొచ్చాను మేఘన. వదినా, దీన్ని పిజ్జా అంటారు అని మేఘన తిని, ఇది చాలా రుచిగా ఉంది, మీరు కూడా చిన్న ముక్క తినండి వదినా అని మేఘన తన వదిన్ని కూడా చిన్న ముక్క కొరకమని చెప్తుంది. రాణి కూడా చిన్న ముక్క తింటుంది. అబ్బా, ఎంత రుచిగా ఉందో! నేనెప్పుడూ పిజ్జా రుచి చూడలేదు. అత్తయ్యగారు, మీరు కూడా తినండి. అందులో ఒక చిన్న ముక్క భాగ్యం కూడా తింటుంది. తనకి కూడా బాగా నచ్చుతుంది. వదినా, పిజ్జా ఇంకా ఉందా? తినాలనుంది. నాకు చాలా బాగా నచ్చింది వదినా. అయ్యో లేదు మేఘన, అమ్మగారు చిన్న ముక్కే ఇచ్చారు. చిన్నపిల్లలొచ్చారని ఇంట్లో ఆమె తయారు చేశారు. పిజ్జా ఉంటే గట్టిగా అయిపోతుందని ఇదిగో నన్ను పట్టుకుని వెళ్ళమన్నారు. అయితే తయారీ విధానం మీరు చూసే ఉంటారు కదా, అది తయారు చేయొచ్చు కదా వదినా. అందరూ కలిసి తిందాం. ఎందుకంటే ఇంట్లో అందరికీ ఆ పిజ్జా బాగా నచ్చింది. కొనుక్కుందామంటే మన దగ్గర ఎంత డబ్బులు లేవు కదా, అది చాలా ఖరీదు వదినా. ఇప్పుడు అది తయారు చేయాలన్నా కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి మేఘనా. ఎందుకంటే దాంట్లో చాలా ఖరీదైన వస్తువులేశారు. మనమేదో మిగిలిపోయిన పప్పు చారు కూరలతో తినేవాళ్ళం. ఇప్పుడు వదంతో తెచ్చిన డబ్బులు పిజ్జాకే ఖర్చయిపోతే మనం తినడానికి కూడా ఇబ్బంది పడతాం మేఘనా. పైగా నీకు పరీక్షలు దగ్గరలో ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫీజులు కూడా కట్టాలి. ఇప్పుడు ఈ పిజ్జాలు అన్నీ చేసుకుని కూర్చుంటే వచ్చిన డబ్బులన్నీ దానికే ఖర్చయిపోతాయే. అది కాదమ్మా, మనమైతే తిన్నాం కానీ రాజు అలాగే బంటి తినలేదు. వాళ్ళు చదువుకోవడానికి ట్యూషన్కి వెళ్ళిపోయారు. అదేదో ఇంట్లోనే చేస్తే అందరం కలిసి తింటాం కదా. అయితే ఒక పని చేస్తాను, మన ఇంట్లో ఉన్న కొద్దిపాటి వస్తువులతోనే తయారు చేసి ప్రయత్నిద్దాం. ఒకవేళ బాగా వచ్చిందనుకోండి, ఇంకేంటి, అందరూ సరదాగా తినొచ్చు. అదేదో చెప్పిందని నువ్వేంటే రాణి మేఘంలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇంట్లో వస్తువుల్నే పాడు చేయడం అంత అవసరమా చెప్పు? పర్వాలేదత్తయ్యా, ఇంట్లో ఎలాగో మైదా పిండి ఉంది కదా, అలాగే ఇంట్లో ఉన్న సామాన్లతో కొంచెం తయారు చేసి చూస్తాను. వదినా, మరందులోకి చీజ్ కావాలి కదా, ఎలా వదినా? ఎలా వస్తుంది? అది కొంటే చాలా ఖరీదు కదా. ఏం పర్వాలేదు, మన ఇంట్లో పాలున్నాయి కదా. నిన్నటి నుంచి ఎవ్వరూ పాలు వాడడమే లేదు. అందులో నుంచి నేను చీజ్ చేస్తానులే. ఈరోజు మా సార్ వాళ్ళ ఇంట్లో చూశాను అది ఎలా చేయాలో అని. హో, సరే వదినా, అయితే చెయ్యి, అందరం కలిసి సరదాగా తిందాం అని అనగానే పిజ్జా తయారు చేయడం మొదలు పెడుతుంది రాణి. ఇంట్లో అందరు కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు. ఇదిగోండి, తీసుకోండి, పిజ్జా రెడీ అయిపోయింది. ఆగండి ఆగండి వదినా, దీన్ని నేను కట్ చేస్తాను. కట్ చేసుకున్నాక తింటే అందరికీ సమానంగా ముక్కలొస్తాయి అని చెప్పి మేఘన ముక్కలు చేస్తుంది. అందరికీ చెరొక ముక్కనే ఇస్తుంది. చాలా తక్కువ మోతాదుతో అయిపోయిందే, మరియు చాలా రుచిగా ఉంది రాణి. నువ్వేం చేసినా ఏం వండినా చాలా బాగా చేస్తావమ్మా. నిజమే వదినా, చాలా రుచిగా ఉంది. ఇంతలో వాళ్ళింటికి ఎదురింట్లో ఉన్న సుజాత వస్తుంది. వదినా, ఇందాక అడగడం మర్చిపోయాను, మీ ఇంట్లో పెద్ద పళ్ళాలుంటే ఇస్తారా? తాంబూలం పెట్టడానికి పనికొస్తుంది. అత్త, మా వదిన పిజ్జా చేసింది, రుచి చూసి ఎలా ఉందో చెప్పండి అని చెప్పి మేఘన పిజ్జా ముక్కని సుజాతకిస్తుంది. సుజాత ఏమో ఆ ముక్కను తిని, అమ్మా చాలా బాగుంది. రాణి, నువ్వే చేశావా? ఇంట్లోనా? అవునండి, నేనే చేశాను. అమ్మా, ఇంకా పిజ్జా ఉంటే ఇస్తావా? మా ఆయనకిస్తాను. ఒకవేళ తనకు గానికి నచ్చిందే అనుకో, పెళ్లిలో సాయంత్రం పూట తినడానికి నీ పిజ్జానే పెట్టేద్దాం. అప్పుడు చుట్టాలకి తినడానికి రుచిగా ఉంటుంది. అలాగే నీకు కూడా మంచిగా డబ్బులొస్తాయమ్మా. పిండి ముద్ద ఉందండి, ఇప్పుడే చేసి తీసుకొస్తాను, అంకుల్ గారికి ఇవ్వండి అని వెంటనే రాణి కొత్త పిజ్జా తయారు చేసి ఇస్తుంది. ఇంట్లో వాళ్ళందరికీ ఈ పిజ్జా నచ్చడంతో సుజాత వచ్చి, మార్కెట్లో తినే పిజ్జాల కాకుండా ఇంట్లో వస్తువులతో చేసినట్టుగా ఉంది, చాలా రుచిగా ఉందమ్మా రాణి. మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. పెళ్లిలో పెడతానంటే అందరూ ఒప్పుకున్నారు. నీకేం సామాన్లు కావాలో చెప్తే నేనన్నీ కొనిపిస్తాను.
నువ్వొచ్చి ఆ పిజ్జా తయారు చేసి చుట్టాలందరికిస్తే చాలు. వాళ్ళ నుంచి మాకు మాట రాకుండా ఉంటే అదే చాలమ్మా. సరే ఆంటీ, మీకు ఎటువంటి మాట రానివ్వకుండా నేను తయారు చేసిస్తాను. అలాగే వాటికి కావాల్సిన సామాన్లు కూడా చెప్తాను అని చెప్పి రాణి చక్కగా ఆ పెళ్లిలో సహాయం చేస్తూ అలాగే పిజ్జాలు చేసి అందరికి ఇవ్వడంతో చుట్టాలందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇంతలో పెళ్లికి వచ్చిన చుట్టాల్లో ఒక హోటల్ యజమాని పిజ్జాని తిని వెంటనే రాణి దగ్గరకు వస్తాడు. అమ్మా, ఇక్కడ పిజ్జాలు చేసి అందరికీ ఇస్తుంది నువ్వేనా? అవునండి, నేనే ఇస్తున్నాను. ఏమైంది? అమ్మా, నీ చేతి వంట చాలా రుచిగా ఉంది. నాకు ఒక హోటల్ ఉంది. అందులో గనక నువ్వు పనిచేసి పిజ్జాలు చేస్తే నీకు కావలసినంత డబ్బులు ఇస్తాను. సరైన వంటవాడు లేక మా హోటల్ చాలా నష్టాల్లో ఉంది. నీలాంటి వాళ్ళొచ్చి బాగా వంట చేస్తే చాలు. మా హోటల్లో పనిచేస్తే మా హోటల్కి మంచి పేరు వస్తుందమ్మా. రాణి వాళ్ళ అత్తగారిని అడిగి ఆ హోటల్లో పనిచేయడానికి జాయిన్ అవుతుంది. అలా కొద్ది రోజులు గడిచాక బాగా డబ్బులు రావడంతో తనే సొంతంగా ఒక హోటల్ పెట్టి బాగా డబ్బులు సంపాదించి పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తూ అలాగే మేఘనకి మంచి అబ్బాయినిచ్చి వివాహం చేస్తుంది.